श्रीमात श्रीमात जय मनगरारे श्रीमात जय मात चरणालु कोलुवरे श्रीमात श्रीमात जय मनगरारे श्रीमात जय मात चरणालु कोलुवरे। ఈ చల్లని సాయంత్రం వేళ మన ఇలవేల్పు ఆరాధ్యం కనక మహాలక్ష్మి తల్లి భక్తులు అలాగే ఆ తల్లి మీద 1116 సంకీర్తనలు రచించిన మన శ్రీ కొరుమూరు వెంకటదాసు గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. చాలా పవిత్రమైన విశిష్టమైన సభ. ఈ సభ పవిత్రమైన కరగచెట్టు పోలవమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఆలయ అధికారుల సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆలయ యజమాని కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆలయ ఈవో గారు అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస్ చక్రవర్తి గారిని సభకు ఆహ్వానిస్తున్నారు. సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, అలాగే గత 30 సంవత్సరాలుగా సహృదయ సాహితీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ శేఖర మంత్రి ప్రభాకర్ శాస్త్రి గారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈరోజు కార్యక్రమానికి మన తెలుగు రాష్ట్రాల్లోనే 2 రాష్ట్రాల్లో ప్రముఖ సాహితీవేత్త అలాగే ఈనాడు పత్రికల్లో కూడా ఎంతో కాలం అంతర్యామి అనేది నిర్వహిస్తూ సాహిత్య విమర్శకుడిగా బహుగ్రంథకర్తగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ డివి సూర్యారావు గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ప్రభాకరావు సూర్యనారాయణ గారు వచ్చారు. ప్రసిద్ధి చెందిన పద్యకవి, 2000 పైగా పద్యాలు రచించిన తెలుగు పండితులు, రచయిత, గేయకర్త, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ సిహెచ్ చిన్న సూర్యనారాయణ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి భక్తులు ఈ సంస్థతో మొదటి నుంచి అనుభవం కలిగిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత నృత్య అభినయంతో అలరించిన వెంపటి చినసత్యం గారి శిష్యులు, యోగ నిపుణులు శ్రీ చెల్లపిల్లి మూర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈనాటి సంకీర్తనలు దానం చేయడానికి విచ్చేసిన ద్వారం మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ ద్వారం త్యాగరాజు గారి శిష్యులు, గాయనీమణులు చిరంజీవి అక్కినపల్లి లక్ష్మీ శైలజ,
అలాగే డి లక్ష్మీ ప్రహాసిని గారులను సవివరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సభకు అధ్యక్షత వహించవలసిందిగా మన సంస్థ ముఖ్యులు శ్రీ శేఖరమంత్రి ప్రభాకర్ గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. నేను మిగతా విషయాలు చెప్పే ముందుగా ప్రార్థన చేయవలసిందిగా అమ్మాయిని శైలజ మరియు ప్రార్థనని కోరుతున్నాను. మీ ఇద్దరు ప్రార్థన తర్వాత గురువు గారు కూడా వారి ప్రార్థన వేరే చేస్తారు. శ్రీమద్వదేయ చరితామృత మన్నయార్య శ్రీమద్వదేయ చరితామృత మన్నయార్య పీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలపతేరివ భక్తిసారం శ్రీ తాళపాక గురుదేవా శ్రీ తాళపాక గురుదేవా నమో నమస్తే నమో నమస్తే వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి పాలజలనిధిలోని పసనైన మేగడా పాలజలనిధిలోని పసనైన మేగడా మేలిమి తామెరలోని మించు వాసన పాలజల నిధిలోని పసనైన మేగడా మేలిమి తామెరలోని మించు వాసన నీలవర్ణురముపై నిండిన నిధానమవై నీలవర్ణురముపై నిండిన నిధానమవై ఏలేవో లోకములు మమ్మేలవమ్మా ఏలేవో లోకములు మమ్మేలవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చదర
పారుపతి మా చెదరని వేదములా చిగురుబోడే ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితేవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ఇప్పుడు శ్రీ కురుపోలు వెంకటపతి స్వామి వారు అన్నమయ్య సంప్రదాయంలో కొన్ని కీర్తనలు వారు రచించిన కూడా పడతారు. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అన్నమాచార్యుల సంప్రదాయం అంటే ఎక్కడో వేద విధులు తిరిగేటువంటి స్వామిని వేదాలు మాడవీధులు అయితే ఆ మాడవీధుల్లో తిరిగేటువంటి మహాస్వామిగా సంకీర్తన వీధుల్లో తిరిగేటట్టుగా చేసిన మహానుభావుడు అన్నమాచార్యుల వారు. అందుకే అంటారు తిరువీధుల మెరసే దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడనంట. అంటే స్వామివారి మాడవీధులే 4 వేదాలు అయితే ఆ వేదాలే భూమి మీద దించినటువంటి మహానుభావుడు సంకీర్తనల ద్వారా శ్రీ అన్నమాచార్యుల వారు. అలాంటి అన్నమాచార్యుల సంప్రదాయాల్లో ఏ జన్మలను చేసుకున్న పుణ్యమో కావచ్చు, గత జన్మ సంస్కారం కావచ్చు, ఏదో కొద్దిగా అబ్బి నా చేత రాయించినటువంటి శ్రీ కనకమాక్ష అమ్మవారి సంకీర్తన యజ్ఞం 2016లో అమ్మవారి దేవస్థానంలో ఒక పీఠాన్ని ఇవ్వడంతో అక్కడ ప్రస్థానం సాగించిన తర్వాత నేటికి 8 సంవత్సరాలు. ఈ 8 సంవత్సరాలు వార్షికోత్సవాల సందర్భం చేసుకుంటూ మా గురుదేవులైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారత మహాస్వామి వారి ఆశీర్వాదంతో పాటు ఎక్కడో తాళపాకలు ఉన్నటువంటి తాళపాక హరినారాయణచారు 12వ తరం వంశీయులు తాళపాక వారు వచ్చి అపర అన్నమైన బిరుదు ఇవ్వడం ఇదంతా అమ్మ ఆశీర్వాదం గురుదేవ ఫలమే తప్ప మనం నిమిత్త మాత్రం మనకేమీ లేదు. అయితే మా సంకీర్తనలు అంటే అమ్మవారి మీద నేను రాసినటువంటి వెలయించిన సంకీర్తన ముందు సంప్రదాయబద్ధంగా స్వామివారి సంకీర్తన స్మరించడం అనేది మేము ఆనవాయితీగా తీసుకుని, ఎందుకంటే వారి సంప్రదాయం వారిది కాబట్టి ముందు గాయని మనుడు రాసిన పాటించినది జయలక్ష్మి శ్రీలక్ష్మి స్వామివారికి రచించిన కీర్తన. అలాగే నేను కూడా ఒక సంకీర్తన స్వామివారిది. శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
కమల ప్రియాయ కమలేక్షణ కమల సతీ ముఖ కమల కమలహిత కమల ప్రియాయ కమలేక్షణ కమల సనహిత కమల సనహిత గరుడ గమన శ్రీ కమలనాభని పద కమల మే శరణు శ్రీమన్నారాయణ 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 ని శ్రీపాదమే శరణు పరమయోగి గణ భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమయోగి గణ భాగదేయ శ్రీ పరమ పురుష పరాత్పర పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా పరమాత్మా పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు శ్రీమన్నారాయణ 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 ని శ్రీపాదమే శరణు జై శ్రీమన్నారాయణ. ఇది పూర్తిగా సంకీర్తన. ఇందులో సాహిత్యం తలగ వైశిష్ట్యం లేదు, కానీ ప్రతి పదంలో స్వామి గుణ విభవ విశేషాలన్నింటినీ కూడా సంకీర్తన సంస్కృతంలో తీసుకొచ్చిన మహానుభావులైన. అలాగే ఈ సంప్రదాయాన్ని మేము పురస్కరించుకొని స్వామికి అన్నమాచార్యుల సంకీర్తన కంటే అంటే అమ్మవారి కంటే కూడా అన్నమాచార్య సంకీర్తన అంటేనే చాలా ఇష్టం. ఎందువల్లంటే తదుచ్చిష్ట భవతి కవితా ప్రసాద అంటే అమ్మవారు ఏ చేతితో అయితే అన్నమాచార్యులకు తినిపించిందో ప్రసాదాన్ని, ఆ ప్రసాదం అన్న ప్రసన్నంగా మారి ఆయన నోటి నుంచి అలవోకగా వెలువడే సంకీర్తనలు. కనుక స్వామివారికి అమ్మవారంటే అంత ఇష్టము, ఈ సంకీర్తన అంటే అంత ఇష్టం. అందుకే ఎక్కడో వేద విధుల్లో ఉండవలసిన స్వామి తిరుమలలో కట్టుబడిపోయాడు, నిలబడిపోయాడు. ఈ రోజుకి కూడా ఆ సంకీర్తన ఆయన కట్టుదిట్టం చేశాయి. అంతటి మహిమతో అంటే ఈ సంకీర్తన వైభవాన్ని ఎన్ని సంకీర్తనలు పడినా తనివి తీరదు. అయితే అందుకనే మేము అన్నాం ఏంటంటే మా సంకీర్తనలో అమ్మవారిని తలుస్తూ కూడా కనకాలచి శ్రీ సతీ
హారతి పబగుల నిచ్చలును సోమే సతి నీవే హారతి పబగుల నిచ్చలును సోమే మే అలమేల్ మంగాయే మే కనకాలచి మే శ్రీ విభూనికి ప్రియ సఖీ సుమే మే అలమేలు మౌగా ఆ విధంగా మా కనకమహాలక్ష్మి స్వామితో జత చేసి మా సంకీర్తన సింహాసనంలో స్వామివారిని అయ్యవారిని ప్రతిక్షేపించడం జరిగింది. సహజంగా మహానుభావులు, కవులు, వాగ్గేయకారులు వారు ఆరాధించిన స్వామికి సంకీర్తన వెలగిస్తూ అందులో ఎక్కడో ఒక దగ్గర వారి పేరు ఉంటుంది. ఉదాహరణకి త్యాగరాజ స్వామి వారు కావచ్చు, అలాగే మువ్వ గోపాలుడు క్షేత్రప్రదం కావచ్చు, వారి పేర్లు ఉంటాయి. కానీ స్వామి తన ముద్రలో, చరణం ముద్రలో ఆయన పేరు కాకుండా స్వామి పేరుని ప్రతిపాదించడం జరిగింది. అంటే నేను ఆయనే వేరు కాదు సుమా, నేనే హరి అవతారుడని పురంధరదాసం వాడు ఆయనకి ఇచ్చారు. అంటే హరి అవతారం నందకాంశం నుంచి వచ్చినవాడు కాబట్టి స్వామి కూడా ఆయన కూడా పెద్ద భేదం లేనట్టుగానే చెప్తారు. ఆ విధంగా స్వామి తాలూకు ముద్రనే అక్కడ పెట్టి చేయడం జరిగింది. అయితే నేను అమ్మవారిని కూడా తీసుకురావడం జరిగింది. కనకమహాలక్ష్మి అమ్మవారిని కూడా తీసుకొచ్చి దేవి పక్కన ఉంటే బాగుంటుందని ఆ విధంగా ఒక సంకీర్తన సింహాసనం మీద స్వామివారిని అయ్యవారిని ప్రతిష్ఠించడం ఈ సంకీర్తన సంప్రదాయం. అయితే వెంకట ముద్ర అన్నమోచ సంప్రదాయం వారి భావజాలం, వారి పదజాలం ఉండేటట్టుగా స్వామి నాకు అనుగ్రహించడంతో ఈ మహా కార్యక్రమాన్ని అమ్మవారి మీద ఇప్పటికి 1500 సంకీర్తనలు అమ్మవారికి ఉన్నాయి. తిరుపతి దేవస్థానం అన్నమాచల ప్రాజెక్టు ఇండస్ట్రియల్ సింగర్ అయినటువంటి పారుపల్లి రంగనాథ్ గారు వారు స్వరపరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ 50 సంకీర్తనలు పైగా మా కనకమహాలక్ష్మి భక్తి ఛానల్లో అవి యూట్యూబ్లో రెండర్ అవుతూ ఉన్నాయి. ఇదంతా అమ్మించినటువంటి శక్తి, గురువు ఇచ్చిన కృపా కటాక్షం, స్వామివారి అనుగ్రహ పాత్రం. అందరికీ మరో వందనం. ఇంతవరకు మనం కనక వెంకటదాస్ వారి స్వీయ రచనలో విన్న కీర్తనలు విన్నాం. సాధారణంగా వాగ్గేయకారులు అంటే వాక్కు గేయం అంటే రచన వారే చేస్తారు, గేయం కూడా వారే పాడుతారు. అటువంటి వాగ్గేయకారులు త్యాగయ్య, అన్నమయ్య, క్షేత్రయ్య ఇటువంటి మహానుభావులు అందరూ ఉన్నారు. అదేవిధంగా అదే కోవలోనే కీర్తనలు రచించి ఆ కీర్తనలు పాడి ప్రజల మధ్యలో వెళ్ళి భక్తిభావ పరిమళాన్ని వెదజల్లే మన వాగ్గేయకారుడు, అపర అన్నమయ్య బిరుదాంకితుడు శ్రీ కురుపోలు వెంకట్రావు గారు. ఈనాటి జగత్ కళ్యాణ పీఠాధిపతి శ్రీ కురుపోలు కనక వెంకటదాస్ గారు. వీరి సంకీర్తనలు ఏ విధంగా వచ్చాయి? ముందుగా కనకమహాలక్ష్మి వారి చరిత్ర ఒక సాధకుడి ద్వారా విని ఆ సాధకుడు ఏం చెప్పాడంటే, ఈ చరిత్ర లోకానికి వెళ్ళాలి అంటే ఒక సిద్ధ గురువు తాలకు ఆశీర్వచనం తీసుకోమన్నారు. ఆ సిద్ధ గురువు ఆశీర్వచనం ఎలా వస్తుందా అని ఒక 12 ఏళ్ళు వారు తప్పిస్తే శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు కుర్తాళం పీఠాధిపతి వారి కల్లో కనబడి అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత వీరు వెంటనే స్వామివారి సన్నిధికి వెళ్ళి శిష్యరికం స్వీకరించారు. ఆ విధంగా ఆ స్వామివారి ఆశీస్సులతో ఈ కీర్తనలు అమ్మవారి చరిత్ర రాయడం జరిగింది. ఆ అమ్మవారి చరిత్రని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముద్రించారు. తర్వాత ఆ చరిత్ర యొక్క ఆవిష్కరణ సభ కూడా కనకమహాలక్ష్మి దేవస్థానం వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాళ్ళందరి సమక్షంలో జరిగింది. ఇది ఒక దశ. ఈ చరిత్ర గురించి తెలుసుకోవడానికి వారు ఎంత కృషి చేశారంటే, అమ్మవారు ఎక్కడో కాదు, మన పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పుణ్యగిరి కొండలో ఉండేవారు అన్నమాట. అప్పుడు అజ్ఞాతవాసం అయిపో వస్తుంది. అప్పుడేమో అడిగారు, స్వామి
వనవాసం అయిపోతుంది, అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. స్వామి మరి మీరు అజ్ఞాతవాసంలో మాకు కనపడలేరు కదా, కాపాడలేరు కదా అంటే, నేను ఒక అమ్మవారిని సృష్టించేస్తాను అని మహామాయ రూపంలో ఒక అమ్మవారిని సృష్టించారు. ఆ అమ్మవారే వైశాఖేశ్వరి. ఆ వైశాఖేశ్వరి అమ్మవారిని అక్కడ పుణ్యగిరి కొండలో వాళ్ళు ప్రతిష్ఠించి అక్కడే ఒక శివాలయం కూడా పెట్టి పాండవులు అక్కడ ఉండేవారు అనమాట. తర్వాత పర్యటన కొలలో వెళ్ళడం అన్నీ జరిగాయి. ఈలోగా అమ్మవారిని ఎక్కడ పెట్టాలి అని మన విశాఖ బీచ్ రోడ్లో ఉండి ఆ ఏరాడ కొండ దగ్గర అక్కడ అమ్మవారికి ఒక ఆలయం కట్టారు. ఆ ఆలయం తర్వాత కాలక్రమేణా కొట్టుకుపోయింది. ఆ తర్వాత అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించమని కులతుంగ చోళకి కళలో స్వామి అమ్మవారు కనబడి చెప్తే వారు అమ్మవారిని బయటికి తీసి ఆలయం కట్టించారు. అది ఒక ఇది. ఈలోగా ఈ తురుష్కుల్లో మహమ్మదీయుల పాలనలో ఈ యొక్క ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసే పరిక్రమలో ఈ ఆలయానికి కూడా ఇక్కడ వచ్చేస్తారని రాణివారు ఆ అమ్మవారిని తీసుకొచ్చి మన కోటలో పెట్టండి అన్నారు. ఈలోగా అమ్మవారిని తవ్వి తీయడంలో అమ్మవారి ఇది ఖండన అయిపోయింది. అది వీళ్ళంతా భయపడి ఆ రోజు పెద్ద హోరు వాన గాలి భయపడి వారు అమ్మవారిని పట్టుకొని ఆ విగ్రహాన్ని పట్టుకొని వస్తుంటే ఆ వానలో గాలి వానలో అక్కడ బురుజుపేట అని అది బురుజు ఉండేది తమ్ముడు అక్కడ. ఆ బురుజుపేటలో ఒక బావి కనపడితే బావిలో పడేశారు అనమాట. అమ్మవారు ఆ విధంగా బావిలో కొన్ని శతాబ్దాలు నిక్షిప్తమైంది. ఆ నిక్షిప్తమైన అమ్మవారు బయటికి రావాలి కదా, అందుకని కనకమ్మ అనే ఒక అమ్మాయి, ఆమె మహాభక్తురాలు, తల్లిదండ్రులు లేరు, మేనమామ దగ్గర ఉంటుంది. అటువంటి ఆమెకి మేనత్త ఆరాటలు సహించలేక అమ్మ నా దగ్గర తీసుకెళ్ళిపోంటే ఆ నూతులో నుంచి అమ్మవారు ఆవిడకేమో సాంత్వనం పలికింది అనమాట. ఒకరోజు అమ్మ నేను దగ్గర వచ్చేస్తానంటే అలాగే వచ్చాయమ్మ అన్నారు. ఒకరోజు రాత్రి అమ్మాయి నూతిలో వెళ్ళి అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళిపోయింది. ఆ పెద్ద శబ్దం చూసి అందరూ వచ్చి లోపలికి వెళ్ళి వెతికితే అమ్మాయి శవం కనపడలేదు, కానీ అమ్మవారి విగ్రహం కనపడ్డది. అదే కనక మహాలక్ష్మి అమ్మవారు. మన బురుజుపేటలో మనం ప్రతిష్ఠించిన కనక మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారు ఒకటే చెప్పారు, నాకు గుడి ఏదేం కట్టించొద్దు అన్నారు. ఆ రోడ్డు మీద దాన్ని పెడితే ఒక దొర ఇదేంటి రోడ్డు గడ్డంగా ఉంది తీయపోతే పెద్ద ప్లేగ్ వచ్చి విశాఖపట్నం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు వెంటనే దాన్ని పునరుద్ధరించారు. ఈ విధంగా అమ్మవారి చాలా మహిమాన్వితమైంది. ఈ చరిత్ర నిజమైన చరిత్ర. ఈ చరిత్రని తవ్వి తీసింది మన కనక వెంకటదాస్ గారు. అలాగే ఈ కీర్తనల గురించి కూడా చెప్తాను. వీరు ముందుగా ఒక 116 కీర్తనలు రాసి పుస్తకం వేశారు. తర్వాత కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో ఆమె ఏం చెప్పారంటే, మీకు ఒక 40 రోజులు ఇక్కడ దేవస్థానంలోనే ఒక గది పీఠం ఇచ్చి మీరు 1116 కీర్తనలు రాయండి అన్నారు. ఆయన అలాగే మనం ఇచ్చిన ఒక అంశానికి బట్టి కీర్తనలు రాసేవారు అనమాట. అలాగే మేడసాని మోహన్ మొదలైన వాళ్ళు అందరూ కూడా అడిగిన అంశాన్ని బట్టి 1116 కీర్తనలు కూడా 30 రోజుల్లో పూర్తి చేశారు. ఆ కీర్తనలు కూడా స్వామివారికి అంకితం ఇచ్చి కుర్తాల పీఠాధిపతి వారి చేతుల మీదుగా దేవస్థానానికి సమర్పించారు. అంతేకాకుండా వీరు సింహాచల దేవస్థానంలో కూడా ఈ మధ్య ఒక 6 కీర్తనలు స్వామివారికి ఈవో గారి ద్వారా అందజేయడం జరిగింది. అలాగే గంగమ్మ, తిరుపతి గంగమ్మ అమ్మవారు ఉన్నారు కొండ కింద. ఆ అమ్మవారి మీద కూడా ఒక 6 కీర్తనలు రాసి సమర్పించారు ఒక నెల రోజుల క్రితమే. అంతేకాకుండా నేను చెప్పాను, కరకపై చెట్టు పోలమ్మ అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారి సన్నిధిలో
మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అమ్మవారిని కీర్తించి ఏమైనా కీర్తనలు రాయంటే ఇవాళ ఉదయమే రాశారు. ఆ కీర్తనని మన సూర్యనారాయణ గారు విశ్లేషిస్తారు, వారు తర్వాత పాడతారండి. ఈ విధంగా ఇటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో, పవిత్రమైన ఉద్దేశంతో వీరు చేశారు. అలాగే ఈయన అపర అన్నమయ్య అని బిరుదిచ్చింది ఎవరో కాదు, అన్నమాచార్య 12వ వంశం ఆయన హరినారాయణాచార్య గారని ఈయన అన్నమాట. ఈయన తిరుపతిలో ప్రతిరోజు స్వామివారిని పడుకోబెట్టడానికి అంటే స్వామివారి పవన్ ముందు కీర్తనలు పాడి స్వామివారిని మెప్పిస్తారు. ఈయన మన విశాఖపట్నం కూడా వచ్చారు. ఇటువంటి సభలోనే పాల్గొని వారికి అపర అన్నమయ్య అనే బిరుదుని ఇచ్చారు. అంతేకాకుండా అచ్చ తెలుగు పదంలో అన్నమాచార్య సంప్రదాయంలో ఎంతో భావస్ఫూర్వకంగా రచించిన ఈ కీర్తనలు మనందరికీ శిరోధార్యం. ఈ కీర్తనలు వింటే మనందరికీ కూడా మంచి ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. దేవుని యొక్క కృప మనందరికీ కలుగుతుందని విశ్వసిస్తున్నాను. అంతేకాకుండా వీరు జగత్ కళ్యాణ పీఠం అని పెట్టి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి ఆలయంలో ఉద్యోగం చేసేవారు. ఆ ఆలయం ఉద్యోగాన్ని కూడా విరమణ చేసి అమ్మవారి సేవలో ఒక పీఠాధిపతిగా ప్రస్తుతం నెలకొని ఉన్నారు శ్రీ కురుపూడి వెంకట్రావు గారు. అమ్మవారి గురించి మొట్టమొదటి ఇక్కడ ఉన్నటువంటి వైతాళికులు వారు చక్రవర్తి స్వామి వారు, వారి ద్వారా అమ్మవారి తాలూకు విషయాలు తెలుసుకొని అప్పుడు ఈ సంకీర్తన రాయటం జరిగింది. దానికి ప్రేరణకర్త మీరే. మీ ద్వారా ఈ సంకీర్తన రచించడం జరిగింది. దాన్ని మా చిన్న సూర్యనారాయణ స్వామి వారు చెప్తారు. అయిపోతే ఇక్కడ చెప్పినట్లు విశేషం ఏంటంటే అమ్మవారు అనేది యశోదా గర్భ సంభూతం నారాయణ నరప్రియం నంద గోపకులే జాతం మాంగళ్యం కులవర్ధిని కంస నిద్రాపణ కరీం అసురాణం క్షేమికరం శిలాతట వినిక్షిప్తం ఆకాశం ప్రతిగామిని దివ్య మాల్యాంబరం దేవీం విష్ణు వాసుదేవ భగిని దివ్యమాల్య విభూషితమని ధర్మరాజు అర్జునుడు ఇద్దరు కలిసి అమ్మవారిని హిమాలయాల్లో కీర్తించడం జరిగింది. ఎందుకంటే అప్పటితో అరణ్యవాసం పరిసమాప్తం అవుతుంది. రాబోయేది అజ్ఞాతవాసం, 1 ఏడే. కానీ ఈ 1 ఏడు వారికి అగ్ని పరీక్ష. ఎందుకంటే వారు జనావాసాల్లో ఉంటూనే వారెవరో తెలియకుండా బ్రతకాలి. సాక్షాత్తు ఇంద్రాంశతో పుట్టినటువంటి ఈ 5గురు తప్పించుకోవడం జనంలోని, అలాగే వారి వేగుల ద్వారా తప్పించుకోవడం అసాధ్యం. దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తే పరమాత్మ అడగ ఆయన చెప్తారన్నమాట, నాతో పాటే పుట్టి ఈ సృష్టిలో ఒక మహాతల్లి ఉంది, మహామాయ, ఆమెను ప్రార్థించండి, ఆమెను ప్రార్థిస్తే మీకు దారి దొరుకుతుందని చెప్పి స్వామి అంతర్ధానం అవడంతో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్తోత్రాన్ని వారు చేశారు. అలా చేయడం వెంటనే 3 అడుగుల మూర్తి, విశాఖ నక్షత్ర సంజాత, అందుకని ఆవిడకి వైశాఖేశ్వరుని పేరు పెట్టడం జరిగింది. వీరు వెంటనే ఆ తల్లికి ప్రణమిల్లడం జరిగింది. మరుక్షణం అంటే 3వ కంటికి తెలియకుండా మరుక్షణం ఉత్తరాది హిమాలయాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి పుణ్యగిరిలో తీసుకొచ్చింది ఆ తల్లి ఉత్తర క్షణంలో. ఇది అద్భుతమైన యోగ రహస్యం. అక్కడికి మానవుడు అనేది ఎవరు ప్రవేశించలేరు. మేము వెళ్ళాం, అక్కడికి 2 సార్లు వెళ్ళాం ఆ ప్రదేశాన్ని సందర్శించడం కోసం. దానికి ఈ చల్లపల్లి పూర్తి గారు అక్కడ ఆయన మేమందరం కలిసి వెళ్ళి దాని ఒక సీడీ కూడా తీసుకొచ్చాం జరిగింది. ఇదంతా ఏమిటంటే స్వామివారికి అమ్మవారి ఛాయామూర్తి, ఆవిడ యశోద గర్భ సంభూతం. విశేషం ఏంటంటే తిరుపతిలో గంగమ్మ అని ఉన్నది, ఆ తల్లి కింద తిరుపతి గంగమ్మ అంటారు. ఆవిడ కూడా యశోద గర్భ సంభూతం చరిత్ర చూస్తే. ఎందువల్లంటే ఒకే మూర్తికి 2 పార్శ్వాలు, 2 పార్శ్వాలతో కూడినట్టు మహాతల్లి. ఇక్కడ ఆ తల్లి సౌమ్యమూర్తి, అక్కడ తామసమూర్తి. ఆవిడకి అక్కడ బలులు అన్ని జరుగుతాయి. అక్కడ ఆ తల్లిని తెలుసుకున్న తర్వాత, అమ్మ నీ కోసం నాకు తెలుసుకోలేకపోయింది తల్లి, నేను అమాధానం చేసేటప్పుడు మీ కోసం తెలుసుంటే మిమ్మల్ని ఆవాహన చేసేవాడిని, సరే నాకు అవకాశం ఇస్తే ఒక 100 సంకీర్తనలు నీ సన్నిధానంలో చెప్తానంటే అక్కడ దేవస్థానం అడిగితే అద్భుతమైన కార్యక్రమం చేయండి అన్నారు. కానీ ఈలోగా ఎలక్షన్స్ మూమెంట్ రావడంతో వాయిదా వేశారు. కానీ మాట ఇచ్చేసాను కదా తల్లి, అంతవరకు ఉండడం ఎందుకని ఒక 6 సంకీర్తనలు రాసి దాన్ని తాళపాక హరినారాయణ చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. అమ్మవారు సాక్షాత్ రూపంలో సామ్యం. ఆయన కట్టుకున్నాడు. ఈవిడ విశాఖ సముద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో, యారాడకొండకి 5 కిలోమీటర్ల దూరంలో మధ్య ఉన్నటువంటి తూర్పు ఈశాన్య
విభాగంలో ఒక ఆలయాన్ని కట్టారు. దాన్ని వైశాఖేశ్వరి ఆలయం, వైశాఖేశ్వరుడు అని కూడా అంటారు. ఎందుకంటే పక్కన పరమేశ్వరుడి దగ్గర శివలింగం విగ్రహం. ఈ రెంటిని వారు చేసి విశాఖపట్నాన్ని నిర్మాణం చేసి ఈ పట్టణానికి కులోత్తుంగ చోళపట్టణం పేరు పెట్టారు 1083 సంవత్సరాలు. ఆ విధంగా రూపుదిద్దుకున్నటువంటి మహానగరం అతని అనంతరం కాలగర్భంలో సింహాచల క్షేత్రాన్ని పడగొట్టాలని తురుష్కులు భావించడంతో అప్పుడున్నటువంటి పల్లవరాజులకు సహాయాన్ని తీసుకొని వారిని ఎదిరించడం జరిగింది. దానికి భగవంతుడి అనుగ్రహం కూడా తోడి ఎక్కడి నుంచో 9 గుంపు వచ్చి వారిని వెంటదగిలింది. అందుకే సంవత్సరం ఈ రోజుకి కూడా సంవత్సరంలో ఉంది. ఆ విధంగా స్వామి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం భగవంతుడు కూడా ప్రేరణ కల్పించడంతో వారు మహాసంబరాలు చేసుకున్నారు. కానీ అక్కడే అపశృతి జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు రేవిడి పద్మనాభం వరకు వచ్చి సింహాచలం వరకు వచ్చి యుద్ధం సాగిస్తున్నారో ఏ క్షణాన్ని ఇక్కడికి కూడా రావచ్చు, అమ్మ విగ్రహం చిత్రం చేయవచ్చు అని పట్టమహిష చెప్పడంతో ఆవిడేం చెప్పిందంటే మౌనాన్ని త్రవేసి విగ్రహాన్ని కోటలోకి తెచ్చేయండి, ఈ హడావడి అయిన తర్వాత మళ్ళీ ప్రతిష్ఠ చేద్దామని చెప్పడంతో శ్రామికులు వెళ్ళి తవ్వడం, ఆ గొలపం అమ్మవారి వెన్ను భాగాన్ని గట్టిగా తగలడం, ఇదంతా ఎందుకు జరిగిందంటే జగన్నాథ స్వామి కృష్ణుడి యొక్క మలి రూపం జగన్నాథుడు. అమ్మవారు సగానికి ఉంటాడు, ఆయన సగానికి ఉంటాడు. ఆవిడికి చేతులు ఉండవు, ఈయనకి చేతులు ఉండవు. అంటే రూప సామ్యం. అక్కడ ద్వారక మునిగిపోయింది, ఇక్కడ వైశాఖేశ్వరి గుడి మునిగిపోయింది. చరిత్రలో సామ్యం. ఈ విధంగా తల్లి సాయమూర్తి, ఆ తల్లి ఛాయామూర్తి. ఆమెలోకి అంటే వైశాఖేశ్వరిలోకి కనకమ్మ అని ఒక భక్తురాలు ప్రవేశించడంతో తన సొంత మేనమామే గుర్తించి అమ్మ నువ్వు సామాన్యురాలు కావు తల్లి, ఒక మహాశక్తిలో నువ్వు లీనం అవడం కోసం ఆ తల్లి సృష్టించుకుని ఒకనొక ఉపాధి నువ్వు ఆ ఉపాధిగా వచ్చి ఆమెలో ఐక్యమయ్యావు. నువ్వు సామాన్యురాలు కావు, నా మేనగోడలుగా పుట్టడం నా అదృష్టం తల్లి అని భావించారు. వారు ఇప్పటికీ ఉన్నారండి, ఆ వంశీయులు ఇప్పటికీ ఉన్నారు, మేము చూసాం. ఈ విధంగా కళ్ళ ముందు కట్టినటువంటి ఒక చరిత్ర, అద్భుతమైన చరిత్ర యోగరహస్యం. సంతోషం. ధన్యవాదాలండి. వీరు రచించిన కీర్తనలో ఎంతో ఆధ్యాత్మికత ఉంటుంది. అది మామూలుగా ఎవరికి అర్థం కాదు. ఆ పద గుంఫనాలు మహాపండితులకే అర్థమవుతుంది. ఈ కీర్తనలన్నీ కూడా ఒక పండితులు అయిన ఒక 4-5 సురేంద్ర గారు కూడా, మలయవాసిని గారు ఈ కీర్తనల మీద విశ్లేషణ ఒక 250 కీర్తనలు ఒకరు తీసుకొని ఆ విధంగా విశ్లేషణ చేయడం జరిగింది. అటువంటి మంచి, అంతేకాకుండా వీరు యోగ రహస్యాలు, అవతారాలు, మామూలుగా కృష్ణుడు అవతారం ఏంటి, రాముడు అవతారం, రావణుని చెప్పడమే కాదు, అవతార యోగ రహస్యాలు కూడా రచించిన మహానుభావుడు శ్రీ కురుపోడు కనక వెంకటదాస్ గారు. ఇప్పుడు ఆచార్య డివి సూర్యారావు గారిని మాట్లాడవలసింది కోరు. ఈ తర్వాత మీరు కీర్తన. హరి ఓం. ఈ ప్రాంగణంలో ఆసీన ఉన్న భక్తులందరికీ నమస్కారం. నామ సంకీర్తన గీతాలు తిరుపతికి అన్నమాచార్యులు ఎట్లాగనో భద్రాచల క్షేత్రానికి రామదాసులాగా, కాళహస్తికి తిరిగేట్లాగా ఉత్తరాంధ్రుల కొంగు బంగారమైనటువంటి కనకమేశ్వర వారికి కురుపోలి వెంకటస్వామి కనకదాస్ గారు ఆవిర్భావం. ఇందులో కీర్తనలు సహజమైన భక్తి పరిమళం. పోతన గాని, అన్నమయ్య గాని వీళ్ళెవరూ కూడా ఆనాటి లౌకిక ప్రమాణాలతో చూస్తే వేద విద్యలు, పాండిత్యం, గ్రంథాలు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కారు. సహజమైన ఆర్తితో, భక్తితో, దైవకృపతో అప్పటికప్పుడు వచ్చినవే ఆసుగా. అలాగే మన వెంకట స్వామి గారు కూడా ఇవాళ ఉండే లౌకికంగా ఉండే పెద్ద పెద్ద డిగ్రీలు, పట్టాలు ఉన్నవాళ్ళు కారు. అమ్మవారి సేవలో ధరించి అమ్మవారి భక్తితో, ఆర్తితో సహజంగా ఈ కీర్తనలు వచ్చినాయి. భక్తుడు
సాధకుడు, ఉపాసకుడు అనేవి 3 దశలు. లోకంలో చాలామంది, ఇక్కడ ఆలయానికి చాలామంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తిలో నిరంతరం ఆ భక్తి అనే మనస్సులో ఒక ఆలోచన ఉంటుంది, అభ్యాసం ఉంటుంది. అది సాధన. ఆ సాధన దశ దాటి అదే జీవితం, లౌకికంగా ఇంకేం లేదు అనేది ఉపాసన. ఆ ఉపాసకుడి స్థాయిలో ఇవాళ కనకస్వామి వారు మన మధ్య ఉంటారు. ఆయన గళవ నుంచి వాగ్గేయకారులు ఉన్నారు. ఆయన వాక్కు ఆయనదే రచన, ఆయనదే గళం, కంఠం, గానం. అందులో అమ్మవారి మీద అనేక రకాల కీర్తనలు. శ్రీమాత శ్రీమాత జయమనగరారే, శ్రీమాత జయమాత చరణాలు కొలవరే, పాద పద్మాలు అంటాము. భగవంతుడు కానీ భగవతి అమ్మవారికి కానీ పాద పూజ. వేదాంత దేశికాచార్యులు పాదుకా శాస్త్రం రాశారు. అంటే అమ్మవారి యొక్క భగవంతుడి యొక్క పాదాలు చరణం. ఆ పాదాలను కొలవడమే భక్తిలో ప్రధానమైనది. పాదసేవ, నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవ. అట్లానే చేరు కొలిచే శ్రీ మహాలక్ష్మి, కోరి భజించక కనకలక్ష్మి. కనకలక్ష్మి, కనక మహాలక్ష్మి. కనకం బంగారం, సువర్ణం ఉన్నది. కోరికలు ఏడ్చి కొంగున పైడి. కొంగు బంగారం మాట తెలుగు జాతీయం. దాన్నే సహజమైనటువంటి కవితా పరిమాణం కొంగున పైడి. పైడి పదం చాలా అమ్మవారికి వాడతారు. పైడి తల్లి, పైడి తల్లమ్మ అంటుంటారు. అలా ఇక్కడ కొంగున పైడి, కొంగు బంగారం అమ్మవారు. కళ్ళ జూపక కులదేవతను. చాలామందికి ఈ ప్రాంతాల్లో కనకమ్మవారి కులదేవత. మామూలుగా శక్తి ఆరాధన శాక్తేయం వేరు, శైవం వేరు, వైష్ణవం వేరు. కానీ ఇక్కడ అమ్మవారు వైష్ణవపరమైన అమ్మవారు. అందుకనే ఆవిడ్ని లక్ష్మీ పదంతో వాడుతున్నాం. కోరి భజించగా కోరికలు ఈడ్చే కొంగు బంగారు. కులదేవత, చాలామంది కులదేవత. ఈ ప్రాంతాల్లో చాలామంది కనకాలక్ష్మి పేరు పెట్టుకుంటూ ఉంటారు. మరి అష్టవిధ పూజల్లో పూలతో అర్చించిన పుష్పార్చన, పారిజాతాలు, పదములు పోసి విరి సిరులతో, పుష్పమే సిరి. ఆ పుష్పాలని సిరులతో అమ్మవారిని పూజిస్తున్నాం. పారిజాతాలు ఎక్కడ దేవలోకంలో ఉంటాయి. కానీ భక్తుడు, ఉపాసకుడు, సాధకుడు అమ్మవారికి పాదాల మీద పువ్వులు వేస్తే అవే పారిజాతాలు అవుతాయి. సారం వచ్చుకున్న శుభగంధము. బతులో సారం సుమ ఏమిటంటే అమ్మవారి యొక్క సారమే, ఆ గంధమే, ఆ చందనమే. వరమసైనదే వరలక్ష్మి. వరలక్ష్మి వరాలు ఇచ్చే తల్లి. వరలక్ష్మి పూజ చేస్తాం శ్రావణ మాసంలో. అలా ఇక్కడ మనకి మార్గశిరంలో కనక మహాలక్ష్మి, వరలక్ష్మి. సుమగంధాలు, సరులు ఎడలలు, పూలదండలు, చామంతి బుక్కలకు చేరాత గంధం. ఊసిరి కనకము కష్టం, అమరి కనకము కష్టోత్తరం. అమర వెంకటపతికి సహస్రనామార్చన, అశ్వోత్తరాలతో సహస్రనామార్చనతో భగవంతుని కొలుస్తాం. అలాగే అమ్మాయిని కొలుస్తాం. అలా అమ్మవారిని పుష్పార్చనతో, ప్రతి పుష్పం కూడా అక్కడ పారిజాతమే, దివ్య సోమే. ఆ రకంగా తన కొలువులో, తన మనస్సులో కొలువైనటువంటి అమ్మవారిని ఉపాసకుడు పుష్పాలతో ఎలా కొలవాలో, అవి అమ్మవారి పాదాలను పడగానే ఏ పుష్పమైనా దివ్య సోమ అవుతుంది. ఒకసారి అమ్మ పాదాలు తగ్గాలి. అలా పుష్పాలతో ఎలా పారిజాతతో అర్చించాలో తన ఉదంతరాల నుంచి వచ్చినటువంటి ఆ భక్తి సుమాలని సాధకుడు వారికి సమర్పిస్తున్నాడు.
ఇప్పుడు మాస్టారు మనకి విశ్లేషణ ఇచ్చిన ఈ కీర్తన, మొదటి కీర్తన శ్రీమాత శ్రీమాత జయమనరే, శ్రీమాత జయమాత చరణాలు కొలవరే. ఈ కీర్తనను గానం చేసేవారు అక్కినపల్లి లక్ష్మీ శైలజ మరియు డి లక్ష్మీ ప్రహాసిని. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే, శ్రీమాత జయ మాత చరణాలు కొలువరే. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే, శ్రీమాత జయ మాత చరణాలు కొలువరే. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే. చేరి కొలిచితే శ్రీ మహాలక్ష్మి, కోరి భజగా కనకమాలక్ష్మి. చేరి కొలిచితే శ్రీ మహాలక్ష్మి, కోరి భజగా కనకమాలక్ష్మి. కోరికలిడేర్చగా కొంగున పైడి, కరుణ జోపగా కులదేవతగను. కోరికలిడేర్చగా కొంగున పైడి, కరుణ జోపగా కులదేవతగను. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే, శ్రీమాత జయ మాత చరణాలు కొలువరే. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే. పారిజాతాలు పదముల పోసి, బిరిసిరుల తోడ విజయలక్ష్మికి. పారిజాతాలు పదముల పోసి, విరిసిరుల తోడ విజయలక్ష్మికి. సారము బతుకున సుమగధము, వరము సగినదే వరలక్ష్మిని. సారము బతుకున సుమగధము, వరము సగినదే వరలక్ష్మిని. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే, శ్రీమాత జయ మాత చరణాలు కొలువరే. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే. సుమగంధాలు సరులు యొడలను, చేమంతి బుగ్గలకు చేరాట గంధము. సుమగంధాలు సరులు యొడలను, చేమంతి బుగ్గలకు చేరాట గంధము. అమరి కనకమ్మకు అష్టోత్తరములు, అమల వెంకటపతికి సహస్రనామార్చనలు. అమరి కనకమ్మకు అష్టోత్తరములు, అమల వెంకటపతికి సహస్రనామార్చనలు. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే, శ్రీమాత జయ మాత చరణాలు కొలువరే. శ్రీమాత శ్రీమాత జయ మనగరారే, శ్రీమాత జయ మాత చరణాలు కొలువరే. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మీరు విన్నారు కదా మాస్టర్ చెప్పిన వివరణ, ఈ కీర్తన ఎంత శ్రావ్యంగా ఉందో. తర్వాత ఈరోజే రాసిన కీర్తన మన కరక చెట్టు పోలమ్మ అమ్మవారి మీద. నేను 2 రోజుల క్రితం అడిగాను కీర్తన రాయండి అమ్మవారి మీద అంటే, ఆయన అన్నారు అమ్మవారి చరిత్ర తెలియాలి కదా నాకు అన్నారు. అంటే స్వామివారు ఆ చరిత్ర చెప్పినట్టుంది, అందుకని రాశారు. ఆ కీర్తనని విశ్లేషిస్తారు మన
విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, తెలుగు పండితులు, 2000 పైగా పద్యాలు రాసిన మహానుభావుడు శ్రీ సిహెచ్ చిన్నసూర్యనారాయణ గారు. ఈ కనకపట్ల చెట్టు పూలమామ అమ్మవారి కీర్తన తర్వాత ఆ కీర్తనేమో గురువు గారు గానం చేస్తారు. స్వరపరచలేదా? అయితే మీరే. సభాయ నమః. ముందుగా కరక చెట్టు పోలమాంబ దేవాలయ ప్రాంగణమున జరుగుతున్న సభలో ఉన్నందున ఆ దేవి మనసులో స్మరించుకుంటూ, తరువాత శ్రీమాన్ కొరుపోలు వెంకటపతి స్వామి గారి సంకీర్తన విద్యా కౌశలానికి పాదాభివందనం చేస్తూ చక్కగా కీర్తనలు పాడుతున్న ఇద్దరు అమ్మాయిల్ని ఆశీర్వదిస్తూ వేదిక పైన మిగతా పెద్దలకు నమస్కరిస్తూ, వెంకటపతి గారి గురించి కీర్తనలు నా చేతిలో 2 కీర్తనలు ఉన్నాయి ఆయనవి. ఆ కీర్తనలు చూసిన తర్వాత కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత కీర్తనలోకి వెళ్తా. అపర అన్నమయ్య అనే బిరుదును పొందినటువంటి వెంకటపతి గారు మన ముందున్నప్పుడు ఒక్కసారి అన్నమయ్య గారిని కూడా తలుచుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. అన్నమయ్య దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంగీతకారుడు. అచ్చ తెలుగు పదాలతో దేవుడిని మెప్పించినటువంటి వాగ్గేయకారుడు. నాకు అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి అన్నమయ్యని సృష్టించుకుంటే కనక మహాలక్ష్మి ఈ వెంకటపతి స్వామి గారిని సృష్టించుకుంది. 32,000 కీర్తనలు, 1 2. ఆయన 94 సంవత్సరాలు బ్రతికారు. తాళ్లపాకలో జన్మించి కవితా పితామహుడిగా పేరుగాంచి ఇప్పటికీ రాగిరేకుల మీద రచింపబడి తిరుమల దేవస్థానంలో భద్రపరచబడి ఉన్నాయి. ఆయన రాసినటువంటి సంకీర్తనలు, సంకీర్తన అంటే కీర్తించడం. ఎలా కీర్తించడం అంటే ఈ సంకీర్త వాగ్గేయకారులకు భగవంతుడు కూడా దాసోహం అయిపోతాడు. అలాగే కీర్తించడాన్నే సంకీర్తన అంటారు. మామూలుగా మా పోటీ వాళ్ళు సాహిత్య సభల్లో పూండి రాగాలు తీస్తాం, అది కాదు సంకీర్తన అంటే. ఆ అమ్మాయిలు ఎంతో ప్రావీణ్యము, అభ్యాసం చేయకుండా శాస్త్రీయంగా ఆ కీర్తనలు పాడడం అంత సులభం కాదు. ఆయన పాడిన పాటల్లో ఎన్నో సంఘ సంస్కరణ చేసే వాక్యాలు ఉన్నాయి. పెళ్లి పాట, పిడమరెల్ల ఎమ్మ పాట, పిడికిలె తలంబ్రాలు పెళ్లి కూతురు, పెడమర్లి నవ్వింది పెళ్లి కూతురు. జోలపాట, జో చితానంద జో జో ముకుంద రావి పరమానంద రామ గోవింద జో. సువి పాట, గుట్టిల్లి పాట, సంవాద పాట, ఇట్లాంటివి ఎన్నో రకాల పాటలు. 32,000 కీర్తనలు తనే రాసుకొని స్వరపరిచి మనకు అందించినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్య. అటువంటి దైవాంశకు మరలా మన ముందు శ్రీమాన్ వెంకటపతిరావు గారు అదే బాణీలో సంకీర్తనలు కూర్చి మన ముందు నిలబడ్డారంటే అదే వరుసలో నేను కూర్చున్నందుకు ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మొదట నిన్న ఒక కీర్తన చూశాను. ఆ కీర్తన చెప్పండి జస్ట్ నాకు ఈ రోజు వచ్చింది 2వ కీర్తన, దాన్నే విశ్లేషిస్తాను. కానీ మొదటి కీర్తన చూసినప్పుడే ఆయన సంగీతము సంకీర్తన ప్రతిభ కాకుండా భాషా ప్రతిభ ఎంత ఉన్నదన్నది నాకు అర్థమైంది. ఒక సంగీతము స్వరపరచడమే కాదు, ఆయన వాడిన పదాలు నన్ను చెమటలు పట్టించాయంటే నమ్మండి.
కిందూరి తిలకం కౌస్తుభాలంకృతం నందనిజ నందనం నవనీత చోరణం. ఇది చూసిన వెంటనే కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరి చందనం చ కలయన్ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇది ఎంతో ప్రసిద్ధమైనటువంటి సంస్కృత ఒక కృతి. ఇది నాకు కనిపించిందండి. కిందూరి తిలకం అనే పదం ఉపయోగించడంతోనే ఆయన సామర్థ్యం ఎంతో నాకు కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా అర్థమైపోయింది. అప్పుడే మనసులోనే ఆయన పాదాభివందనం చేశాను అక్కడే ఇంటి దగ్గర. కిందోలి అంటే కెంపు ప్లస్ ధూళి కిందోలి అంటే ఎర్రని తిలకము, కెంపు లాంటి తిలకము దిద్దినటువంటి మోము అని ఆయన అలా ఆ కీర్తనని వర్ణించారు. తర్వాత నాకు ఇంకొక కీర్తన వచ్చిందండి. ఇక్కడికి వచ్చేటప్పుడే మా ఆవిడ నాకు హెచ్చరించింది, నీ ఏ కార్యక్రమం చేసుకో కానీ ఒక్కసారి పోలమాంబను కానీ స్మరించకుండా వస్తే ఊరుకోనని. మా అమ్మగారి పేరు పోలమాంబ, మా పిన్ని పేరు కనకమ్మ. అక్క చెల్లెలు మా ఇంట్లోనే ఉన్నారు. అలాంటి అక్క చెల్లెళ్ళు ఉన్నటువంటి కీర్తనలు రాసినటువంటి సభకు వచ్చి మాట్లాడుతున్నందుకు ఇది ఎంతో అదృష్టంగా భావిస్తుంది. దీనికి ఆయన స్వరం కట్టలేదు కాబట్టి నా ఇష్టమే, అది అదృష్టం. ఆయన స్వరం కట్టుంటే నేను భయపడేవాడు. స్వరం కట్టలేదు అన్నారు కాబట్టి నాకు కొంచెం స్వేచ్ఛ దొరికింది. అయ్యా క్షమించాలి, ఏదైనా అపభావం ఏమైనా వస్తే నాకు తోచిన భావాన్ని నేను చెప్తాను. కనకమాలచ్చి చెల్లి కరక చెట్టు పోలమాంబ అంటే కనకమాలక్ష్మి కనకమాలక్ష్మి ఆయన అప్పటికే ఈ సంకీర్తన ఆ గ్రంథంలో ఉంది కాబట్టి మనం పోలమాంబ గురించి రాసినప్పటికీ మళ్ళీ కనకమాలక్ష్మిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అంటే ఈ కనకశెట్టు పోలమాంబ కనకమాలక్ష్మికి చెల్లెలు అని చెప్తున్నారు. అతని మనసులో ఉండే కనకమాలక్ష్మి ఎక్కడికి పోదు, ఏది రాస్తున్నా. మనకి అన్నమయ్య దాంట్లో వెంకటేశ్వర్ అనే పదం చివరిలో ఎలా అయితే చివరి పాదంలో వస్తుందో ఇతను కూడా అదే సాంప్రదాయాన్ని పాటించారు కాబట్టి ఇతను ధన్యులయ్యారు. కనికారపు పూదివే కరక చెట్టు పొదలను. ఈ కరక చెట్టు అండి, ఇక్కడ కరక చెట్టు మరి ఉందో లేదో మీరు చెప్పాలి. ఆ కరక చెట్టు పొదలలో అమ్మా పొలమమ్మ నువ్వు కనికరము కరుణ చూపించే ఒక పువ్వుల తీగ లాంటి దానివి అని ఆయన ఉపమానం వేశారు. ఇక్కడ ఆయన స్వరం ఎంత బాగా ఉన్నవండి, ఇదే మనసులు పెట్టి చేస్తాం. ఇంకా వాసుదేవుని చేతి వెలిగడి చక్కరము ఒళ్ళు జలధరించింది నాకు ఇక్కడ ఈ వాక్యం చదవక. వాసుదేవుని చేతు వెలిగడి చక్కరము. ఇక్కడ త్రిమూర్తులను తీసుకొచ్చి మన ముందు నిలబెట్టారు. త్రిమూర్తులలో మన పోలమాంబ ఎక్కడెక్కడ నివాసమై ఉందో ఆయన మనకి ఈ సంకేతంలో చెప్తారు. శ్రీకృష్ణుని చేతిలో చక్రములో ఉంది పోలమాంబ, శ్రీకృష్ణుని చేతిలో ఉన్నటువంటి చక్రములో ఉందట. చేసి కన్నులు వాణి ముమ్ములుకు బెత్తమవు. ముమ్ములుకులు, మూడు ములుకులు ఎవరి చేతిలో ఉంటాయి? విశాలమైన కన్నులటువంటి ఈశ్వరుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలము, బెత్తము, సుదండము. బెత్తం అంటే మన మాస్టర్లు కొట్టుకునే కర్రముకు కాదు, సుదండము అంటే సక్రమము కోసము శిక్షించే, మంచి కోసము శిక్షించే దండం. అనవసరం రౌడీల దగ్గర ఉండే దండము కాదు. అలాంటి సుదండము, బెత్తం అంటే ఇక్కడ బెత్తం అంటే సుదండము అనుకోవాలి. అట్లాంటి సుదండములు మూడు ములుకులలో అమ్మా తల్లి పోలమాంబాను ఉన్నావు అని ఈ సంకేతంలో చెప్తున్నారు. బాసి పట్టు బెమ్మయ్య పలుకునలు వలంతి అన్నారు. అయితే ఈశ్వరుని దగ్గర, విష్ణు దగ్గర ఆయుధాలు ఉన్నాయి, బ్రహ్మ దగ్గర ఆయుధాలు లేవు. నేను అనుకున్నాను బ్రహ్మ దగ్గర ఏ ఆయుధంలో ఉంటుంది అని. కానీ
పలుకులు పలికినటువంటి అందమైనటువంటి ఆ పద్మాసనములో ఉన్నటువంటి స్త్రీ పక్కనటువంటి సరస్వతీదేవిలో ఉంది సుమా అని చెబుతున్నారు. మోసులు తుంటగడ పట్టిన పెద్దమ్మవు. తుంటగడ అంటే చెరుకుగడ. విరబూసినటువంటి చెరికి గడలు పట్టుకున్నటువంటి పెద్దమ్మవు నువ్వు అని ఇక్కడ మొత్తం పల్లవిలో ఆయన చక్కగా పొలమమ్మని మన ముందులో పెట్టారు. సురుది గుణములకెల్లా సహన దయాభావము. నీ దగ్గర సహనము దయ ఉంది. అదే నీ వరుస గుణములలో ఉత్తమమైనటువంటి 2 గుణాలు నీ దగ్గర ఉన్నాయి. పరజవు కత్తికి పొలుసు నల్ల తామసంపు. తామసం అంటే చీకటి. ఇది బహుశా వెంకటపతి గారు అంగీకరించారేమో. ఈ కత్తితో ఉన్నటువంటి నల్ల చీకట్లను విడగొట్టే శక్తి ఉన్నటువంటి ఓ మాత అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా ఉంటే తర్వాత ఆయన కలిసి నేను మాట్లాడుకుంటాను. పరివారులకిచ్చు పీడ చీడకాలరాయ. మన కుటుంబాలు వచ్చి నీ పూజ చేస్తుంటే వాళ్ళలో ఉన్నటువంటి పీడను చీడను నీ కాళ్ళ కిందేసి తూమీసే శక్తి కలిగినటువంటి ఓ దేవి అని 2వ చరణంలో ఆయన మనకి పొందుపరిచారు. హెచ్చరించెదవు హేతువు ముమ్మూరులు. ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటావు. కారణాలు ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని అనేక మార్లు హెచ్చరిస్తూ ఉంటావు. పెచ్చిరిల్లిని వారిని పట్టితే గటాతువు. ఎవరైతే పెచ్చరిల్లుతారో అచ్యుతనుడి పదాలు సాధారణంగా మాలాంటి వాళ్ళం అయితే గర్వించావు, మదము, అహం అని పదాలు వాడతారు. కానీ సంకీర్తనాకారులు కదా, వాళ్ళు ఇట్లాంటి అచ్చతెనుగు పదాలు వాడతారు. పెచ్చిరిల్లిని వారిని పట్టితే గటాతువు. ఎవరైతే గర్వించి మదంతో ఊరేగుతారో వాళ్ళందరినీ కూడా ఖండిస్తావు సుమా అని ఇక్కడ హెచ్చరించారు. మచ్చులు సింగపు కొండ అప్పన్నకు గరిమిలా పచ్చ కప్పురుమంటి పతి వెంకటేశి చెల్లెవు. మళ్ళీ వెంకటేశ్వరికి ఆయన ఈ సాంప్రదాయాన్ని అనుసరించి చక్కగా ఆయన వచ్చేసారు. ఇది ఆయన కీర్తనలో ఉన్నటువంటి స్వరమే కాదు, భాషా పటిమ, అచ్చ పదాలు, అన్నమయ్య ఏ విధంగా అయితే పదాలు వాడారో అట్లాంటి పదాలను వాడి మనకి ఈ సంకీర్తన కావ్యాన్ని భక్తులకు అందించినటువంటి ఆయన ఉత్తమ వంశంలో పుట్టారు, ఉత్తమ కార్యాలు చేపట్టారు. అట్లాంటి ఆధ్యాత్మిక మన ముందున్నందుకు మనందరికీ ముక్తి తప్పనిసరిగా లభిస్తుంది. మా ఆవిడ కోరిక ప్రకారం నా బాణిలో 2 మాటలు. కరకు చెట్టు పోలమాంబ కటాక్షించువమ్మ. అమ్మా, ఇది శాస్త్రీయ సంగీతం కాదు, దయచేసి మీరు క్షమించాలి. కరకు చెట్టు పోలమాంబ కటాక్షించుమమ్మ. కరుణ చూపి భక్తులను కాపాడవమ్మా. నీ మనసే పాలవెల్లి నీవే మా కన్న తల్లి. రాగదమ్మ పాలవెల్లి నీ మహిములు వెదజల్లి. కరక చెట్టు పోలమాంబ కటాక్షించుమమ్మా. కరుణ చూపి భక్తులను కాపాడవమ్మా. జీడిపళ్ళు విసిరుతారట అమ్మవారి మీద, నిజమేనా? నిజమేనా? జీడిపళ్ళు విసిరినప్పుడు, జీడిపళ్ళు విసిరినప్పుడు వెలిసి దేవట మాత. జీడిపళ్ళు అమ్మవారుగా వెలిసినావట. సర్పదేవతను నామము, నిజమేనా? సర్పదేవతను నామము సంక్రమించట. సంకటములను పట్టి సంహరించిదువట. కరక చెట్టు పోలమాంబ కటాక్షించుమమ్మా. కరుణ చూపి భక్తులను కాపాడవమ్మా. కుంకుమ భరినొక చేత, కుంకుమ భరినొక చేత. ఇంకోటి కుంకుమ భరినొక చేత, ఖడ్గమొక్క చేత. శిరస మీద సర్పము నిమ్మ పండ్లు మాల. ఘన విశాఖ నగరమునకు నీవి కదా కావలి.
అనునిత్యము నీ ముంగిట చేతుమమ్మ నివాలి. ధన్యవాదములండి. ధన్యవాదాలండి. అమ్మవారి అనుగ్రహం ఆ విధంగా ఆయన మీద ప్రసరించింది. అలాగే దానికి ప్రేరణ మన కనక వెంకటదాస్ గారు. తర్వాత కీర్తనకి వెళ్ళే లోపల తర్వాత కీర్తన ఏమో అలపు సులుపులేలా. దానికన్నా ముందు మీరేమో మాట్లాడుతున్నారా? వారు అడిగినట్లుగా అమ్మవారు ముమ్మూర్తులనే కాదు, 3 గుణాలు కూడా అమ్మవారివే. సత్వ రజస్తమో గుణాలలో అమ్మవారు వేసినటువంటి నిమ్మ పళ్ళు తాలూకు దండే తామసానికి చిహ్నం. తామసం అనేటువంటి అంటే రక్తం, నల్ల పులుసు అన్నం. నల్ల అంటే రక్తము, పులుసు అంటే మాంసం. ఈ 2 అమ్మవారి చేస్తారు. ఆ విధంగా అమ్మవారిని తామసమూర్తిగా చేస్తారు. వీళ్ళు పాడబోయే పాట అలపు సులుపులేలా అమ్మను దరిచేరా, అలపు వడికి కానీ ఆత్మకు వర్తించదంటారు. అంటే కనక అమ్మవారిని దరిచేయడానికి ఎంతో కష్టపడి, ముఖ్యంగా మార్గశిర మాసంలో ఎన్నో కష్టపడి వెళ్తుంటారు. అటువంటి అలపు సులుపులేలా అమ్మను దరిచేరా, అలపు వడికి కానీ ఆత్మకు వర్తించదే. భక్తి ఉన్న వాళ్ళకి అలుపేమీ కనపడదు. 10 గంటలు నిలబడినా 12 గంటలు నిలబడినా ఏమి అవ్వదు. అలాగే అమ్మవారిని చేరడానికి ఆయాస పడతావు. అలుపన్నది శరీరానికి కానీ ఆత్మకు లేదు. కాబట్టి ఆత్మజ్ఞానంలోకి అమ్మవారే రక్షిస్తుంది. అలాగే ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారిని వర్ణిస్తూ అమ్మ చూపే మహిమలకు అంతే లేదు. తలుపులు లేని కోవిలలో కొలువై ఉన్న అమ్మ కనక మహాలక్ష్మి వారు తలుపులు లేని కోవిల్లో ఉన్నారు. అటువంటి తలుపులు లేని కోవిల్లో కొలువై ఉన్న అమ్మ అందరినీ రక్షిస్తుంది. ఇంకా నీడకు అలుపు లేదు, నీడకు అలుపు ఉండదు. పుడకల బ్రతుకున పుటక కనకలక్ష్మి అంటూ అమ్మవారిని కీర్తించారు శ్రీ కనక వెంకటదాస్ గారు. ఈ 2వ కీర్తన అమ్మాయిని మాట్లాడు. అలపు సొలపులేలా అమ్మను దరిజేర, అలుపుడికి గాని ఆత్మకు వర్తించునే. అలపు సొలపులేలా అమ్మను దరిజేర, అలుపుడికి గాని ఆత్మకు వర్తించునే. అలలకు అలుపు లేదు, గాలివాటుల బడి గాలికి అలుపేది ఆనగ సత్యములా. అలలకు అలుపు లేదు, గాలివాటుల బడి గాలికి అలుపేది ఆనగ సత్యములా. వెలుగుల ఇంకవు వెలుగు పంచగను, వెలుగుల ఇంకవు వెలుగు పంచగను. అలుపేది మహిమల తలుపులేని కోవెల, వెలుగుల ఇంకవు వెలుగు పంచగను. అలుపేది మహిమల తలుపులేని కోవెల, అలపు సొలపులేలా అమ్మను దరిజేర, అలుపుడికి గాని ఆత్మకు వర్తించునే. నిడుపుల బతుకునా నీడకు అలుపేది, నడకల తరుగునా అలుపేది దౌలా. నిడుపుల బతుకునా నీడకు అలుపేది, నడకల తరుగునా అలుపేది దౌలా. పుడకల బతుకునా పుటక కనకలక్ష్మిగా, పుడకల బతుకునా పుటక కనకలక్ష్మిగా. పడకల పడని తిరుగు పుడమి వెంకటపతిగా, పుడకల బతుకునా పుటక కనక
తరిజేర అలుపోడికి గాని ఆత్మకు వర్తించునే అలుపు సొలపులేలా అమ్మను తరిజేర అలుపోడికి గాని ఆత్మకు వర్తించునే. ధన్యవాదాలు. శ్రీ ద్వారం త్యాగరాజు గారు ఈ సభలో వారు లేకపోవడం ఒక పెద్ద లోపంగా ఉంది. ఎందుకంటే వారు ఎంతో శ్రద్ధతో నేను అడిగినప్పుడు వారు మా సంకీర్తనలు తీసుకొని దాన్ని ఎంతో స్వరపరిచినటువంటి సంకీర్తనలు ఇవి. ఈ సంకీర్తన వింటే మనిషి నిజంగా అలుపుతో ఉన్నవాడు అలుపు హాయిగా తీరిపోతుంది. అంత చక్కగా ప్రశాంతంగా ఆయన దీనికి స్వరపరిచారు. ఆయన ఈ సమయంలో లేకపోవడం దురదృష్టకరం. ఆయనకి ధన్యవాదాలు సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.